ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక పోలీస్ కళ్యాణ మండపంలో దిశ యాప్ పై మహిళలకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న ప్రతి మహిళ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు దాన్ని ఎలా వినియోగించాలో దానిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మల్లికా గార్, నగర మేయర్ గంగాడ సుజాత, బాలల హక్కుల కమిటీ చైర్పర్సన్ పద్మావతి, మహిళా హక్కుల కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. దిశ యాప్ ని ఎక్కువ డౌన్లోడ్ చేయించిన పలువురు మహిళా పోలీసులను మంత్రి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. Good afternoon to all of you. Okay, so today this program manam organize chesamu to increase awareness regarding Disha app. So meeru andaru chusaru Disha app ela download cheyali and the benefits of Disha app. Some live cases kuda 2 persons ikkada vachi chepparu ki how Disha app benefited them. And మీరు చాలా వీడియోస్ కూడా చూసారు ఎలా బెనిఫిషియల్ ఉంది. అండ్ మనం ఒక లైవ్ డెమో కూడా డెమోన్స్ట్రేట్ చేశాము. సో ఐ విల్ బిగిన్ విత్ సమ్ బ్యాక్గ్రౌండ్ లైక్ why are there so many. మరి ఇందాక అందరూ కూడా ఉన్నారు, ఇందాక సుజాత గారు ఉన్నారు, అమ్మాయి పుట్టే భయం వేస్తుందని. అది నా చిన్నప్పుడు అనుకున్నాం. అప్పుడు మా చిన్నప్పుడు వయసులో అనుకునేవాళ్ళు, అమ్మాయి అయితే అనుకునేవాళ్ళు అందరూ, అబ్బాయి అయితే బాగుండదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయి అయితే వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, అబ్బాయిలు అయితే మంచి తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోరు అనేది తల్లిదండ్రులకి ఆ భావన ఏర్పడిందని కూడా తెలియజేస్తున్నారు. మరి అందులో ఈ రాష్ట్రంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు మన పదవులు కూడా, ఈ నామినేట్ పదవులు కూడా కష్టపడి పనిచేసేటువంటి నాయకులు కూడా పక్కన పెట్టి వాళ్ళు భార్యలకి పదవులు ఇచ్చేటప్పటికి అందరూ కూడా సార్ మా నాయకుడి పదవులు కష్టపడ్డారు కదా, వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ భార్యలకు ఇస్తున్నారంటే లేదంటే మహిళలు బయటికి రావాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన గట్టిగా మమ్మల్ని కూడా వాదించి వాళ్ళు పదవులు ఇస్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని ముందుకు తీసుకుపోయే ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా కూడా చాలా రకాలుగా ఒకటి కాదు
ఇల్లు 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 కానీ ఇవన్నీ కూడా మహిళల పేరు మీదే అన్ని రకాలుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నాం. మరి ప్రకాశం జిల్లా కూడా అందరు మహిళలే, మన ఎస్పీ గారు కూడా మహిళలు ఇచ్చారు. మన సార్ ప్లీజ్ మా బాబు తమ్ముడు తమ్ముడు సీరియస్ కాదు రా బాబా తమ్ముడు ఇంకెనక వెనకొచ్చి ఇంకా నగల వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం అమల్లోకి తెచ్చిన హాల్ మార్క్ యూనిట్ ఐడి విధానం వలన ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయనకు వివరించారు. ఎంపీ స్పందించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు తాతాప్రసాద్, వేమూరి సూర్యనారాయణ, నల్లమల్లి బాలు తదితరులు పాల్గొన్నారు. సంతోషమైన వాతావరణంలో మా ఇంటికి మేము వెళ్తున్నాం అనేది ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాం. అక్కడికి వెళ్ళి షాపుల ముందు కూర్చోవాలంటే కూడా ఎప్పుడు అదొక గర్వకారణంగా కూడా మేము కూడా భావిస్తుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ బాధలో మేము కూడా బాధ అనేది కూడా పాల్గొంచుకునే దాని వరకు పాల్గొనే ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నది. దయచేసి నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఇచ్చే పార్లమెంట్లో సెషన్ లెవెల్లో పెట్టాలని చెప్పి మాట్లాడించి వాళ్ళ బిల్లుతో మాట్లాడించి సంతోషం. ఎందుకంటే నాకు పెట్టి నమ్మకం ఉంది. మన ఇప్పుడు సార్కి మనం మెయిల్ ద్వారా పంపించాం కానీ డైరెక్ట్గా మెమరాండం వయసులో చాలా మంది ఇబ్బంది పడ్డారు. వ్యాపారస్తులు వయసులో కాదు, వ్యాపారస్తులు వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు. అందుకని ఆ కష్టకాలంలో మీరు ఆనందం గారి ముందని హాల్ మార్క్ యూనిక్ ఐడి అనేది కొత్తగా ఏర్పరిచారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా హాల్ మార్క్ సెంటర్స్ అనేది ఎక్కువ లేనందువల్ల దీనిని తొలగిస్తే మంచిది అని చెప్పడం అనేది కూడా జరిగింది. కొంతవరకు దీన్ని డెఫర్ చేసేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పాము. ఎందుకంటే హాల్ మార్క్ సెంటర్స్ అనేది కూడా తయారైన తర్వాత అయితే ఇది ఈజీగా ఉంటుంది. అది లేకుండానే ఇది కంపల్సరీగా కూడా బార్ కోడింగ్లో కూడా ఉన్నప్పుడు నంబర్స్ అవన్నీ కూడా తయారు చేసేసి ఇవ్వాలని అన్నప్పుడు కస్టమర్స్ కూడా ఎప్పుడు దాంట్లో కన్ఫ్యూజ్ అవుతూ కూడా ఈ తయారు చేసేవాళ్ళు అమ్మేవాళ్ళు చిన్న వర్తకులు ఉంటారు. ఉన్నప్పుడు ఇవన్నీ లెక్క పక్క చూసి చేయాలనంటే ఇబ్బందులు ఉంటాయి. ఆ తర్వాత అవి లేనప్పుడు ప్రభుత్వ తరఫుగా కూడా ఎక్కువగా కూడా ఆంక్షలు ఉండి పెనాల్టీలు లేకపోతే ప్రాసిక్యూషన్ లాంటివి కూడా ఎక్కువగా కూడా నిబంధనలు పెట్టున్నారు. కాబట్టి ఇవన్నీ కొంత వెసులుబాట్లు సింప్లిఫై అయ్యి కంప్యూటర్ ఉండాలి. ప్రతి ఒక్కర షాప్లో కూడా చిన్న షాపులు ఉంటాయి. దాంట్లో కంప్యూటర్ పెట్టాలంటే కూడా స్థలం అనేది కావాలి, కంప్యూటర్ ఆపరేటర్ కావాలి. ఇవన్నీ ప్రాక్టికల్గా ఏంటంటే దృష్టిలో పెట్టుకొని ప్రతి లోకల్ అంటే స్థానికంగా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుంటే కూడా బాగుంటుంది అనేది మేము మంత్రి గారు పీయూష్ గోయల్ గారు అయితే కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ గారు వారు ఉన్నారు, ఢిల్లీలో అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి రేపు కొంతమంది పార్లమెంట్ సభ్యులతో కూడా రేపు పై వారంలో దీనిని కూడా అక్కడికి వెళ్ళి చర్చిస్తామనేది కూడా సభాముఖంగా కూడా హామీ. పేరుకే విద్యా దీవెన ప్రస్తుతం చేస్తున్నదంతా దగాని టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు రవితేజ ఆరోపించారు. చంద్రన్న ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వగా జగన్ రెడ్డి ప్రభుత్వం దానిని 10.97 లక్షల మంది విద్యార్థులకు కుదించారని,
దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను దూరం చేసి విద్యార్థుల భవిష్యత్ నాశనం చేశారని మండిపడ్డారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇచ్చేది గోరంత, ప్రచారం కొండంత అని ఎద్దేవా చేశారు. నాణ్యమైన విద్యలో నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల ప్రకారం చంద్రబాబు నాయుడు పాలన హయాంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం జగన్ రెడ్డి హయాంలో 19వ స్థానానికి దిగజారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అలుగుబెల్లి శివ, రాఘవ, సూర్య పవన్ మరియు తెలుగు యువత నాయకులు రమేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చేసిన తర్వాత మార్కులు లేకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జగనన్న విద్యార్థులకు మేనమామని చెప్పుకుంటా విద్యార్థుల్ని ఈ ప్రభుత్వం దగా చేస్తుందని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగ్గా విద్యార్థులకు కానీ యువతకు కానీ హామీలు అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులను కానీ యువతకు కానీ ఉద్యోగ కల్పనలో కానీ నోట్లో మట్టి కొడుతున్నారు. విద్యార్థులకి యువతకి ఈ ముఖ్యమంత్రి, ఈ విద్యాశాఖ మంత్రి ఇచ్చిందేమో గోరంత, అడ్వర్టైజ్మెంట్లేమో కొండంత. ఈ అడ్వర్టైజ్మెంట్లకి 5 కోట్లు ఖర్చు పెట్టారు. అదే 5 కోట్లు ఉంటే ఇంకొంతమంది విద్యార్థులకి న్యాయం జరిగేది కదా. అట్లా కాకుండా మీరు విద్యార్థులకు అన్యాయం చేస్తా మేము జగనన్న విద్యార్థులకు మేనమామ అని చెప్పుకోవటం చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన విద్యార్థులకి ఎన్నో పథకాలు, నిరుద్యోగులకైతే నిరుద్యోగ వృత్తి కానీ, నిరుద్యోగ వృత్తి రద్దు చేయటం వల్ల 6 లక్షల మంది నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి రావటంలా. అదేవిధంగా విదేశీ విద్యానిధి పథకాన్ని రద్దు చేసావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్యను, నాణ్యమైన విద్యను అందించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ను రద్దు చేసావు. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జ్ అయితేనేమి, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అయితే కానీ, పీజీ విద్యార్థులకు జీవో నెంబర్ 77ను రద్దు చేసి విద్యా దీవెనను రాకుండా చేసి ఈ రోజున మళ్ళా మేమేదో నాణ్యమైన విద్యను అందిస్తున్నాము, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వమే విద్యార్థులకు న్యాయం చేస్తుందని గొప్పగా చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి సిగ్గుందా అని చెప్పి మేము ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అంతేకాకుండా విద్యార్థులను గత ప్రభుత్వంలో 19,300 కోట్లు విద్యార్థులు ఖర్చు చేసే ఈ ప్రభుత్వంలో నువ్వు 19,450 కోట్లే ఖర్చు చేసావు. దానికి దీనికి ఎంత అయ్యే తేడా విద్యాశాఖ మంత్రికి కానీ ముఖ్యమంత్రి గారిని కానీ సమాముఖంగా అడుగుతున్నాం. మీరేదన్నా విద్యార్థులకి ఉత్తమమైన గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల కంటే మంచి పథకాలు అమలు చేసి మేము న్యాయం చేస్తామని చెప్పాలి. కానీ అట్లా కాకుండా మీరు హంగు ఆర్భాటాలకి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవడానికి తప్ప మీరు ఇంకేమీ ఇచ్చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ ఒకటికైతే గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థుల్లో యువత నడుం బిగించి మేము ఉద్యమం చేస్తాం, ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది విద్యార్థులతో కానీ యువతతో కానీ పెట్టుకుంటే, మీరు ఈ విద్యార్థుల్ని యువతని చిన్న చూపు చూడకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో నాణ్యమైన పథకాలు అందజేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రకాశం బుల్స్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ కొరటాల సాయి సమర్పణలో ఒకే ఒక లోకం సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. స్థానిక సంతపేట సాయిబాబా మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి క్లాప్ కొట్టి చిత్రీకరణ ప్రారంభించారు. చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు విష్ణు నారాయణ మాట్లాడుతూ ప్రేమ కథా చిత్రం అని కార్తిక్, యశ్వంత్ కథానాయకులుగా, హ్యాపీనా, నవ్య, శ్రావణి కథానాయకులుగా నటిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రచయిత కృష్ణారెడ్డి, నిర్మాత సాయి కుమార్, వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి, బాలిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్ట్ ప్రొడక్షన్స్ ఓపెనింగ్ షాట్ కోసం నేను రావడం జరిగింది. మా జిల్లా వాళ్ళు అవడంతో వీళ్ళు ఫస్ట్ ప్రొడక్షన్ ఇవాళ. సో వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ వాళ్ళ సినిమా ఒకే ఒక లోకం బాగా సక్సెస్ అవ్వాలని, వాళ్ళు ఇంకా ఇలాగే చాలా సినిమాలు తీయాలని, మంచి ప్రొడక్షన్ హౌస్ అవ్వాలని కోరుకుంటూ విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్ టు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరోయిన్కి, హీరోకి, టు ద హోల్ టీమ్ విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. మంచి సక్సెస్ రావాలని, ఇంకా ఫ్యూచర్ మంచి డిఫరెంట్ స్టోరీస్తో మంచి తెలుగు ప్రజలకి అందరికీ మంచి సినిమాలు చూపిస్తారని కోరుకుంటూ. ప్రకాశ్ ముల్సార్ ప్రొడక్షన్ అండి. కొరటాల సాయి గారు ప్రొడ్యూసర్ గారు. మన జిల్లాలో మొట్టమొదటిగా మన జిల్లాలో మనం చేయాలని ఒకే ఒక లోకం అనే పిక్చర్ని చేస్తున్నాము. ఈ సినిమాకి నూతన దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా ముఖ్య అతిథులుగా చేసిన శ్రీ ప్రణీత్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇది లవ్ స్టోరీ అండి, ఇంటర్మీడియట్ లవ్ స్టోరీ. పిల్లలు ఎలా చదువుకోకుండా చెడు వ్యసనాలకు లోనై నష్టపోతారో, మిడిల్లో తెలుసుకొని మళ్ళీ ఎలా పురోగతి చెంది అభివృద్ధి చెందుతారో, వాళ్ళ సక్సెస్ ఎలా ఆనందిస్తారని ఈ సబ్జెక్టు. ఇది లవ్ స్టోరీ మాత్రం. ప్రొడ్యూసర్ గారు కొట్టాల సాయి గారు. నాకు అవకాశం కల్పించిన పేరు రియా. ఒకే ఒక లోకంలో నాకు హీరోయిన్గా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ప్రణీత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఒక మూవీ తీయాలనేది నాది ఒక చిరకాలమైన కళ. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా టీం సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తొందరలో సాధ్యమైనంత వరకు ఈ మూవీని మా వంతు ప్రయత్నం కృషి చేసి ప్రేక్షక. నా పేరు యశ్వంత్ అండి. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ రోల్గా చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన విష్ణు గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. అలాగే పిలవగానే వచ్చినందుకు ప్రణీత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ వెరీ మచ్. విశాఖ ఉక్కు పరిశ్రమలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 2, 3 తారీఖులలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పార్లమెంట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి తెలిపారు. స్థానిక వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు దారాదత్తం చేయటం దుర్మార్గమని, దీన్ని కార్మికులు ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించి పరిశ్రమను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆర్ మోహన్, సిఐటియు జిల్లా నాయకులు అయ్యప్పరెడ్డి, ఎస్టీ సర్దార్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక రోజుల నుంచి ఒక బాహటంగా బహిరంగ ప్రకటిస్తూ ఉన్నది. అదేవిధంగా కార్మికులందరూ కూడా ఈరోజు పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు మకుటంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధించడంలో ఆ రోజు 30 మంది యువకులు బలిదానం కావటం, రైతులు 64 గ్రామాల రైతులు ఆ రోజున 32,000 ఎకరాలు ఆ ఫ్యాక్టరీకి ఇవ్వటం, ఈరోజు 2,50,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన ఉక్కు ఫ్యాక్టరీ విశాఖనగరంలో ఉంది. ప్రధానంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా ప్రైవేటు కార్పొరేట్ శక్తులు కట్టబెడతా ఉన్నాయి. దీన్ని కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ప్రధానంగా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయవద్దని చెప్పినప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారు, ప్రధానమంత్రి గారు, మేము ప్రైవేటీకరణ చేస్తాం, 100% యొక్క షేర్లు మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడతామని చెప్పి బహిరంగ బల్లబుద్ధి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాడో పేడో తేల్చుకోవడం కోసం కేంద్ర కార్మిక సంఘాలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పర్మనెంట్ కార్మికులు, ప్రతిపక్షాలందరూ కూడా ముక్తకంఠంతో ఈ రోజున ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో 2, 3 తారీఖులు కేంద్రంలో పార్లమెంట్ ఎదుట ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టడం కోసం వేల మంది కార్మికులు, అదేవిధంగా కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులందరూ కూడా ఢిల్లీ నగరంలో పార్లమెంటు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం కోసం పిలుపునివ్వడం జరిగింది. నా పేరు అయ్యప్పరెడ్డి, సిఐటి జిల్లా కార్యదర్శి. విశాఖ ఉక్కు పరిశ్రమని 100% ప్రైవేటు వరం చేయడం తథ్యమని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్యాబినెట్ పక్కాగా చెప్తా ఉంది.
దీన్ని ఆంధ్ర ప్రజల పక్షాన, సిఐటి పక్షాన అన్ని కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో పర్యటన చేయకూడదని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని రక్షించుకోవడానికి విశాఖ కార్మికులు రేపు 2-3 తారీఖుల్లో చెలో పార్లమెంటు ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి దానికి సంఘీభావంగా మద్దతుగా మొత్తం ప్రజానీకంలో చర్చనీయాంశం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు మొత్తాన్ని ప్రజానీకం కూడా పాల్గొని జయప్రదం చేయాలని చేస్తున్నాము. రెండవది, రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే కేంద్ర కార్మిక సంఘాలు, విశాఖ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాయి. కానీ ప్రధానమైన రాజకీయ పార్టీలు మాత్రం మొక్కుబడిగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం మాకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆ మొక్కుబడి ఆపేసి ప్రధానమైన రాజకీయ పార్టీలు వైసీపీ కానీ, టీడీపీ, ఏఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఈరోజు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి భారీ పరిశ్రమలు స్థాపించడానికి అవకాశాలు లేవు కాబట్టి ఆ రోజు భారతదేశంలోని నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో ఆనాటి నెహ్రూ ప్రభుత్వం అనేకమైన భారీ పరిశ్రమల్ని ప్రభుత్వ రంగంలో స్థాపించడం జరిగింది. అయితే విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ రావడానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ విశాఖలో ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వంలోని ఎక్కువ బలమైన శక్తులకి ఇష్టం లేకపోయినందువల్ల దాన్ని చీలగొట్టడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా 1966 నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ఆనాడున్న సిపిఎం పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాయి. 65 మంది అసెంబ్లీ సభ్యులు, 8 మంది పార్లమెంట్ సభ్యులు విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజీనామాలు కూడా తమ శాసనసభ్యత్వానికి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా సమర్పించడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. 32 మంది ప్రజలు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. నా పేరు ఆర్ మోహన్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి. 32 మంది యువకుల త్యాగాలతోటి స్థాపించబడ్డ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 2-3 తేదీల్లో చెలో ఢిల్లీ కార్యక్రమం ఉంది. అలాగే ఆగస్టు 9వ తేదీన సేవ్ ఇండియా కార్యక్రమం కూడా ఉంది. ప్రధానంగా సేవ్ ఇండియా కార్యక్రమం 3 రైతు చట్టాల పేరుతోటి పంట పొలాల్లోకి కార్పొరేట్ శక్తుల్ని ఆహ్వానించడానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 2 కార్యక్రమాలని జయప్రదం చేయాలని చెప్పి తమ సమస్యలు పరిష్కారం కోసం ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ధర్నా చేపట్టారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ యాపిల్స్ కార్మికులకు సానుకూలంగా పరిష్కరించాలని, కొత్త క్వాంటమ్ టీంలు ఇప్పించాలని కోరారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తమ సమస్యలకు పరిష్కారం దొరకలేదని వారు వాపోయారు. ఈ ధర్నాలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం అయ్యప్ప రెడ్డి, జిల్లా అధ్యక్షులు బివి రావు, జిల్లా సహాయ కార్యదర్శి విబిఎన్ రెడ్డి, డిపో అధ్యక్షులు యు వెంకటేశ్వరరావు, నాయకులు ఎం శ్రీను, యు హరిబాబు, మాధవీలత తదితరులు పాల్గొన్నారు. అనుబంధం. మేము గత 3 రోజుల నుంచి ఈ జిల్లాలో రీజనల్ మేనేజర్ గారు వచ్చిన దగ్గర నుంచి రిమూవల్స్ విపరీతంగా చేస్తూ ఉన్నారు. 119 సురేంద్రబాబు గారు ఎండి గారు 119 సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్కి అనుగుణంగా ప్రకాశం రీజనల్ ఆర్ఎం గారు వ్యవహరించట్లేదు. ఆమె కింద డిపో మేనేజర్లకు కూడా కార్మికులను ఉద్యోగాల నుంచి తీసేయమని డైరెక్షన్ ఇస్తూ చిన్న యాక్సిడెంట్ కేసుల్లో సస్పెండ్లు రిమూవల్ చేసి డిపోలు ట్రాన్స్ఫర్ చేసి ఇబ్బంది కలుగు చేస్తూ ఉన్నారు. అపీల్స్లో కూడా డిపో మేనేజర్ తర్వాత డిప్యూటీ సిటిఎం మేనేజర్ అని ఉంటారు. ఆయన కూడా ఏమాత్రం చూడకుండా, విచక్షణ జ్ఞానం లేకుండా కార్మికుల కుటుంబాలని డిపో మేనేజర్ రిమూవ్ చేసి 2-3 నెలలకి అప్పీల్ పెట్టుకుంటే ఆ 2-3 నెలలకు మళ్ళీ ఈయన రిజెక్ట్ చేసి
మళ్ళీ రీజనల్ మేనేజర్ గారు రిజెక్ట్ చేసి ఇట్లా సంవత్సరాల తరబడి కార్మికుల కుటుంబాలను బజారు పాలు చేస్తున్నారు ఈ రీజనల్ మేనేజర్ గారు. కనీసం దయ లేకుండా కార్మికుల కుటుంబాల పట్ల కూడా దయ లేకుండా వ్యవహరిస్తూ కార్మికులను బజారు పాలు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న వాటికి కూడా అక్రమ ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు. కండక్టర్లకు కావాల్సిన సర్వీస్కి కావాల్సిన టిమ్ మిషన్స్ కూడా సప్లై చేయలేకపోతూ ఉన్నారు. దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నాగరికమైన చర్య. తప్పు చేస్తే దాని శిక్షల పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు వెళ్ళాలి తప్ప రిమూవ్ చేసి వాళ్ళ కుటుంబాన్ని విధులు పాలు చేయదని ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది, కార్మికులు ఒంగోలు నుంచి చాలా పక్క డిపోలకు వెళ్ళి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాలకు వెళ్ళి కొన్ని దాదాపు 100 మంది దాకా రిక్వెస్ట్ అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఒంగోలు బదిలీకి. కాబట్టి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు ఇవ్వాలని చేస్తా ఉన్నాం. అట్లాగే ఆర్టీసీ ప్రధానమైన డబ్బులు సంపాదించి పెట్టేది మనం టికెట్లు ఇచ్చే టిమ్ మిషను. ఆ టిమ్ మిషన్లు చాలా నాసి రకం టిమ్ములు వస్తున్నాయి. అవి వచ్చి కూడా 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు అది వాటినే చేస్తున్నా మధ్య మధ్యలో ఆగిపోతున్నాయి. కండక్టర్లు, డ్రైవర్లు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కొత్త క్వాంటమ్ టిమ్ములు తెప్పించడం ప్రధానమైన డిమాండ్. అట్లాగే కార్మికులకి ఒక న్యాయం, అధికారులకి మరొక న్యాయం, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. అందరు కొట్టే న్యాయం పాటించాలని మేము అధికారులు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా వాళ్ళు మాత్రం ఎలాంటి శిక్షలు ఉండట్లేదు. కార్మికులు మాత్రం ఊరికి యాక్సిడెంట్ అయినా రిమూవ్ చేస్తారు, ఆబ్సెంట్ రిమూవ్ చేస్తారు, ఇంకోటి జరిగిన రిమూవ్ చేస్తారు. రిమూవ్ అనేది ఆర్టీసీ చాలా నీళ్ళ చల్లాటంగా ఉంది ఒక పదంలో చెప్పాలంటే. కాబట్టి తాను ఈడిగా కులస్తుడనని బీసీ సర్టిఫికేట్ పెట్టి 1996లో డిఎస్సిలో బీసీ రిజర్వేషన్ కోటాలో 2nd గ్రేడ్ టీచర్గా ఉద్యోగం పొంది ప్రస్తుత ప్రకాశం జిల్లా కాపు టీచర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న జంపన కృష్ణకుమార్ కుల నిర్ధారణపై జాయింట్ కలెక్టర్ మురళి విచారణకు ఆదేశించినట్లు దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొంది నీతి నిజాయితీ గురించి విద్యార్థులకు పాఠాలు బోధించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో విద్యాశాఖలోనే నకిలీ సర్టిఫికేట్లు ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 2 నెలల్లో పూర్తి కావాల్సిన విచారణ సంవత్సరాల పాటు నడిచిందని, ప్రస్తుతం మురళి జాయింట్ కలెక్టర్గా వచ్చాక విచారణలో వేగం వచ్చిందన్నారు. నకిలీ సర్టిఫికేట్లు రద్దు చేయడంతో పాటు వారికి చట్ట ప్రకారం శిక్షలు కూడా వేయాలని నాగేంద్ర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొటికలపూడి జయరాం, ఆదినారాయణ పాల్గొన్నారు. ఆ స్క్రూటిని అది కరెక్ట్గా అయితే సర్టిఫికేట్ కరెక్ట్ కాదు, దొంగ సర్టిఫికేట్ అని కరెక్ట్ అని దొంగ సర్టిఫికేట్ నిర్ధారణ అయిన తర్వాత దాన్ని రద్దు చేస్తున్నారు. రద్దు చేస్తే ఏం చేస్తున్నారంటే వీళ్ళు మరలా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎవరు దొంగ సర్టిఫికేట్ నిర్ధారణ అయినా కానీ వెళ్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, మినిస్టర్ల ద్వారా స్టే తెచ్చుకుంటున్నారు, కొంతమంది హైకోర్టుకి వెళ్తున్నారు. కానీ వాస్తవం చట్ట ప్రకారం ఏంటంటే ఈ సర్టిఫికేట్లు రద్దు చేసినప్పుడు వెంటనే క్రిమినల్ యాక్షన్ చేయాలి. ఎఫ్ఐఆర్, పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి క్రిమినల్ ప్రొసీడింగ్స్ నడపాలన్నమాట. కానీ అలా చేయకుండా సంవత్సరాల తరబడి ఒక ఉద్యోగం మీద ఆరోపణ వచ్చినప్పుడు నకిలీ సర్టిఫికేట్ నిర్ధారణ అయినా కానీ రిటైర్ అయిందా కూడా వాళ్ళు అట్టానే కొనసాగుతున్నారు. ఎందుకంటే కోర్టులు కౌంటర్ వేయటం వల్ల కలెక్టరేట్ సెక్షన్ వాళ్ళు కానీ సంబంధ డిఓ ప్రధానంగా ఈ దొంగ సర్టిఫికేట్లు ప్రకాశం జిల్లాలో పేద డబ్బులు ఇవ్వగానే రాజీ పడిపోయి మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా ఇచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం 4 టీచర్ సర్టిఫికేట్లు రద్దయ్యాయి. మన ఈ బీసీ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మిత్రుడు పొడికలపూడి జయరాం చేసిన ఫిర్యాదు వల్ల అయినాయి. ఇంకా 9 మంది మొత్తం కూడా వీళ్ళంతా కూడా టీచర్ లేను, వీళ్ళు కూడా దొంగ సర్టిఫికేట్లు కలిగి ఉన్నారని జాయింట్ కలెక్టరు చేసి మన వెంకటమురళి గారు వచ్చిన తర్వాత ఈ స్పీడ్గా గతంలో సంవత్సరాల తరబడి జరిగాయి. ముక్కుబడిగా ఎమ్మెల్యేలు, మంత్రులు రికమెండేషన్తో ఆగిపోయాయి విచారణ జరగకుండా. కానీ జాయింట్ కలెక్టర్ వెంకటమురళి గారు వచ్చిన తర్వాత ఈ దొంగ సర్టిఫికేట్లో మొత్తం కూడా విచారణ వేగవంతం చేశారు. తర్వాత డిఓకి 2 వారాలు శిక్ష చేశారు మన డిఓ సుబ్బారావు గారికి హైకోర్టులో. కానీ డిఓ ఆఫీస్ వాళ్ళు హైకోర్టులో వీళ్ళు కౌంటర్ వేసుకుని స్టే తెచ్చుకుంటే ఆ స్టే రద్దు చేయడానికి వీళ్ళు కౌంటర్ వేయకుండా సహకరిస్తున్నారు డిఓ ఆఫీసులను ఎక్కువగా. మాకు తెలిసి ప్రకాశం జిల్లాలో ప్రకాశం భవనంలో అవినీతి శాఖ ఏదైనా ఉందంటే ఏ క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఈడీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా బీసీబీ రిజర్వేషన్ కోటాల్లో ఉద్యోగం పొందారు. విచిత్రం విషయం ఏంటంటే వాళ్ళకి మొత్తం ఈ సమావేశంలో కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న జంపన కృష్ణకుమార్ అనే అతను
బీసీ సర్టిఫికేట్తో ఉద్యోగం చేస్తున్నాడు. కాపులు బీసీలు కాదు కదా. ఏం కృష్ణ కాపులు పోసి బీసీ ఈడి క్యాస్ట్ సర్టిఫికేట్తో ఉద్యోగం చేస్తున్నారు. ఈడిగ కులం వేరు, బలిజి వేరు, పెరిగి కులం వేరు, బలిజి వేరు, ఇట్లాగా వీళ్ళు తగిలించుకొని ఈ విధంగా సర్టిఫికేట్ల విచారణని వేగవంతం చేసి రద్దు చేశారు. వాటి మీద క్రిమినల్ చర్యలకు ఆదేశించి అరెస్టులు చేస్తే రెండో వాడు దొంగ సర్టిఫికేట్లు పెట్టడానికి ఎవరైనా కానీ భయపడతారు. కాబట్టి నామగా వస్తే కాకుండా క్రిమినల్ చర్యలు ఎఫ్ఐఆర్ దొంగ సర్టిఫికేట్ నిర్ధారణ అయిన తర్వాత పోలీస్ కేసు అరెస్ట్ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పీనై న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల భద్రత ప్రభుత్వ బాధ్యత, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. ప్రకాశం జిల్లా విద్యారంగంలో 29 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల ఆకాంక్షను అర్థం చేసుకుని మీ ఆలోచనలను నిజం చేయడానికి ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఒంగోలు. డిగ్రీ స్థాయిలో మరి ఏ విద్యా సంస్థలో లేని విధంగా అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే డిగ్రీతో పాటు కాంపిటీటివ్ కోచింగ్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పెంపొందించే వినూత్న ప్రణాళికతో ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఒంగోలు. డిగ్రీతో పాటుగా గ్రూప్స్ కోచింగ్, ఎంఆర్ఓ, సచివాలయం పోస్టులు వంటి మరెన్నో స్టేట్ గవర్నమెంట్స్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, పోలీస్ జాబ్స్, ఫార్మసీ జాబ్స్, ఇలా మీరెంచుకున్న రంగంలో డిగ్రీతో పాటు రోజువారీ ప్రోగ్రామ్ లో ఉంచి విద్యార్థికి 100% జాబ్ అష్యూరెన్స్ కల్పించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడు మేమున్నాం. అర్థమెటిక్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ప్రాజెక్ట్ వర్క్స్, సెమినార్స్ మరియు వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ తో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 100% జాబ్ అష్యూరెన్స్. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఒంగోలు. డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏజీ శంకర్ రెడ్డి, చైర్మన్ ఏవి రమణారెడ్డి. అడ్మిషన్ల వివరాలకు సంప్రదించండి. సెల్ 9176162696 8143668888.